తెలంగాణలో మొదలైన నీటి యుద్ధం ఆంధ్రప్రదేశ్కు పాకింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చంద్రబాబుతో మాట్లాడి తానే నిలుపుదల చేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రగడ రాజుకుంది. ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఇంకా ఎన్నేళ్లు కొనసాగుతుంది? రెండు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఏపీ పునర్విభజన చట్టం కృష్ణా, గోదావరి నదీ జలాల నిర్వహణ కోసం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీని ఏర్పాటు చేసింది. చట్టం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి ప్రాజెక్టుల నిర్వహణ పరిధి, నీటి వాటాల పంపిణీపై స్పష్టత రాలేదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం జలాల పంపిణీ జరుగుతున్నప్పటికీ మారుతున్న అవసరాలు, కొత్త ప్రాజెక్టుల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై ఎంతకీ సయోధ్య కుదరడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా కృష్ణా జలాల్లో తమకు న్యాయమైన వాటా దక్కాలని డిమాండ్ చేస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందున సెక్షన్ 3 కింద కొత్తగా ట్రిబ్యునల్ వేసి నీటిని మళ్లీ నీటి వాటాలను పంపిణీ చేయాలని కోరుతోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా కృష్ణా పరివాహక ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్రలతో కలిపి అన్ని రాష్ట్రాలకు వర్తింపచేయాలని వాదిస్తోంది. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు, కరువు ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతోంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తమకు అత్యవసరమని స్పష్టం చేస్తోంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దిగువ రాష్ట్రంగా తమ హక్కులను కాపాడాలని కోరుతూ వస్తోంది. ఇప్పటికే ఉన్న ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం నీటిని కేటాయించాలని అంటోంది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం కనీస స్థాయి కంటే తగ్గితే రాయలసీమకు సాగు, తాగునీరు అందదని ఏపీ ఆందోళన చెందుతోంది. తెలంగాణ ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం సరికాదని వాదిస్తోంది. గోదావరి జలాల మళ్లింపు విషయంలోనూ పోలవరం ప్రాజెక్టు హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. గతంలో కేంద్రం 2 బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తేవాలని సూచించింది. కానీ కార్యాచరణలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. నీటి విడుదల సమయాల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించిన సందర్భాలు, ఉద్రిక్తతలు తలెత్తిన ఘటనలు అనేక ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నదీ జలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.
గత 11 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సహకార సమాఖ్య స్ఫూర్తితో పరిష్కరించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ కమిటీ ఏర్పాటుకు జూలై 2025లో ఢిల్లీలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీజం పడింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ఆ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తమ అభ్యంతరాలను, వివాదాలను ప్రస్తావించారు. ఆ చర్చల ఫలితంగానే సమస్యలను సాంకేతికంగా పరిశీలించింది కేంద్రం. వాటికి పరిష్కార మార్గాలను సూచించేందుకు ఉమ్మడి కమిటీ అవసరమని భావించింది. ఇందుకోసం ఇరు రాష్ట్రాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని కోరింది. డిసెంబర్ 2025లో తెలంగాణ ప్రభుత్వం తన నామినేషన్లను పూర్తి చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ కమిటీని అధికారికంగా నోటిఫై చేసింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 గడువును కేంద్రం 2026 జూలై వరకు పొడిగించి వివాదాల పరిష్కారానికి నిరంతర సహకారాన్ని అందిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 84 ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల మేరకు ఇప్పుడు ఏర్పాటైన ఈ నూతన కమిటీ క్షేత్రస్థాయిలో ఉన్న జల వివాదాలను లోతుగా అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ రాకతో గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయి 2 రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.